ఐశ్వర్య దీపం అంటే ఉప్పుతో పెట్టే దీపం. ఇది ఎలా పెడతారో తెలుసుకుందాం. ప్రతి శుక్రవారం ఉదయం లేదా సాయంత్రం పెద్ద ప్రమిదలు 2 తీసుకుని వాటికి పసుపు, కుంకుమ రాసి నేలపైన బియ్యం పిండి, పసుపు, కుంకుమతో ముగ్గు వేసి దానిపైన ప్రమిదలు ఒకదానిపైన ఒకటి ఒక్కటిగా పెట్టాలి. అందులో 1/4 కిలో రాళ్ల ఉప్పు వేసి ఆ రాళ్ల ఉప్పు పైన పసుపు, కుంకుమ చల్లాలి. 2 చిన్న ప్రమిదలు ఒకదానిపైన ఒకటి పెట్టి పసుపు, కుంకుమ, పూలు పెట్టి ప్రమిదలో నూనె లేదా నెయ్యి వేసి 2 ఒత్తులు ఒక్కటిగా వేసి వెలిగించాలి. దీపం శ్లోకం చదువుకోవాలి. పళ్ళు, పాలు, పటిక బెల్లం, కొబ్బరికాయ ఏదైనా నైవేద్యంగా పెట్టి లక్ష్మీ వెంకటేశ్వరస్వామి స్తోత్రం చదువుకోవాలి. కనకధార స్తోత్రం కూడా చదివితే మంచిది. శుక్రవారం ఇలా దీపారాధన చేశాక శనివారం రోజు ఆ ప్రమిదలలోని ఉప్పును తీసి నీటిలో కలపాలి. వీలు పడని వారు ఇంటి బయట తొక్కని ప్రదేశంలో పోయాలి. నీళ్లలో వేయడమే సరైన పద్ధతి. అవకాశం ఉన్నవాళ్లు నదిలో కలపవచ్చు. ప్రమిదలు మాటికి కొత్తవి మార్చాల్సిన పని లేదు. ప్రతి వారం అవి వాడుకోవచ్చు. ప్రతి శుక్రవారం ఇలా ఉప్పు పైన దీపం వెలిగించి శనివారం రోజు ఆ ఉప్పు తీసేయాలి. ఆ తర్వాత ఆవునకు అరటిపండ్లు, తోటకూర లేదా పచ్చి గడ్డి ఆహారంగా ఇచ్చి 3 ప్రదక్షిణలు చేయాలి. ఇలా 11 లేదా 16, 21, 41 శుక్రవారాలు సంకల్పం అనుకోని ఇంట్లో చేయాలి. ఈ ఉప్పు దీపం ఈశాన్యం భాగంలో పెట్టడం ఇంకా మంచి ఫలితం వస్తుంది. అయితే పూర్తి ఈశాన్యం మూలకు కాకుండా కొంత దగ్గరలో ఉండేలా చూసుకోవాలి. 41 శుక్రవారాలు ఉప్పు దీపం పెట్టే వారికి శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ధన ఇబ్బందులు తొలగిపోతాయి. తీసేసిన ఉప్పుని నీళ్లలో వేసి కలిపి కరిగాక చెట్లకు పోయవచ్చును. ఇది ఎవ్వరైనా చేసుకోవచ్చు. ఇలాంటి పూజా విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.